వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సర్టిఫికేట్స్ ఉంటే, కరెక్ట్ సర్టిఫికేట్స్ ఉంటే మీకు సీట్ అయితే గ్యారంటీ. దీంతోపాటు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, ఫీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మరి ఆ సర్టిఫికేట్స్ ఏంటి, ఏవేవి కావాలి, అది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, వీటిపైన సంతకాలు ఏమి ఉండాలి అనేది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనకు తెలంగాణ ఎంసెట్కి క్యాస్ట్ వైజ్ కూడా కొన్ని సర్టిఫికేట్స్ మారుతాయి. కొన్ని సర్టిఫికేట్స్ తీసుకోవటం వల్ల కూడా ఉపయోగం లేదు, కొన్ని సర్టిఫికేట్స్ తీసుకోవటం వల్ల క్యాస్ట్ వైజ్ కూడా చాలా ఉపయోగం ఉంటాయి. ఒక్కొక్క క్యాస్ట్ గురించి చెప్తూ ప్లస్ ఆ సర్టిఫికేట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి కూడా ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చి తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డ్ని లేటెస్ట్గా తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్ ఏదైతే ఉందో, బోర్డు వెబ్సైట్, దాంట్లో ర్యాంక్ కార్డ్ ఉంటుంది. ఆ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా manavadi.co.inలో ఉన్న ర్యాంక్ కార్డ్, అక్కడ మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ను ఓపెన్ చేసుకొని ఆ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేయండి. అది అడిగేటప్పుడు అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో వన్స్ ఇవన్నీ మీకు వచ్చిన తర్వాత మీరు ఈ ర్యాంక్ కార్డ్ అనేది ఈ రకంగా కనబడుతుంది అనమాట. ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ ఈ రకంగా ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మీకు ఒక బార్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు. సో ఈ బార్ కోడ్ను కూడా మీరు స్కాన్ చేస్తే వాళ్ళకి ఒరిజినల్గా ఆ ర్యాంక్ కార్డ్ అనేది వాళ్ళకి అక్కడ యాక్సెస్ వస్తుంది, ఎవరికి, తెలంగాణ ఎంసెట్ బోర్డు వాళ్ళకి. కాబట్టి ఇది ఒరిజినల్ ర్యాంక్ కార్డు, ఒరిజినల్ వెబ్సైట్లో నుంచే తీసుకోండి. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. సో ఇది మరి మీకు కలర్ కాపీ కావాలంటే కలర్ కాపీ, బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలి. మరి ఏ క్యాస్ట్ వాళ్ళు తీసుకోవాలి? ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ ఖచ్చితంగా ర్యాంక్ కార్డు తీసుకొని వెళ్ళాలి. దెన్ తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్. మీ హాల్ టికెట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. ఆ హాల్ టికెట్ని డౌన్లోడ్ ఉంటే దాన్నే కాపీని తీసుకోండి. లేదంటే మాత్రం మళ్ళీ ఇంకొకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి. దీన్ని కూడా అన్ని క్యాస్ట్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఏవైతే సర్టిఫికేట్స్ చెప్తున్నానో ప్రతి ఒక్కటి ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినలే తీసుకెళ్ళాలి. ప్లస్ వాళ్ళు మనకు 2 సెట్స్ జిరాక్స్ తీసుకురండి అన్నారు. ఇంకొక సెట్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి, ఇబ్బంది అయితే లేదు. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ అన్ని క్యాస్ట్ వాళ్ళు ఈ రకంగా తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ప్లస్ 2 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో ఒరిజినల్ ప్లస్ 2 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఇంటర్ మార్క్స్ మెమో లాంగ్ మెమో ఒకటి, షార్ట్ మెమో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది రెండు కలిపి ఒకటే పెద్ద మెమో ఉంటుంది అనమాట, లార్జ్ మెమో అంటారు. దీనిది కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి, అలాగే ప్లస్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఇది ఎవరెవరు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, 6 to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్. సో స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఏంటంటే మీరు 6th క్లాస్ నుంచి చదివిన తర్వాత స్టడీ సర్టిఫికేట్ అని స్కూల్ వాళ్ళు ఇస్తారు. ఈ స్టడీ సర్టిఫికేట్ ఒకటి, టీసీ ఒకటి, బోనఫైడ్ ఒకటి, ఇట్లా 3 ఇస్తారనమాట. సో యాక్చువల్గా అయితే వీళ్ళు స్టడీ సర్టిఫికేట్ అని మెన్షన్ చేశారు మనకు గవర్నమెంట్ వాళ్ళు. కానీ మీరు ఈ టీసీ, బోనఫైడ్ కూడా ఉంటే తీసుకుని వెళ్ళిపోండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు 6th, 7th ఒక స్కూల్లో చదివారు, 8th, 9th ఇంకొక స్కూల్లో చదివారు. ఈ రకంగా వేరే స్కూల్స్లో చదివితే ప్రతి ఒక్క స్కూల్ యొక్క టీసీ, బోనఫైడ్, స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నేను లాస్ట్ చదివింది తీసుకెళ్తానంటే కుదరదు. అన్ని స్కూల్స్ చదివిన స్కూల్స్, అన్ని క్లాసులకు సంబంధించిన టీసీ, స్టడీ సర్టిఫికేట్ అండ్ బోనఫైడ్ ఈ 3 కూడా తీసుకొని వెళ్ళండి. ఇవి కూడా ఏముండాలి? ఒరిజినల్స్ ఉండాలి అండ్ జిరాక్స్ కాపీస్ ఉండాలి. ఎవరెవరు తీసుకెళ్ళాలి? అందరూ తీసుకెళ్ళాలి, అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాలి. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇందాకే చెప్పేసాను ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కాబట్టి అందరూ తీసుకెళ్ళాలి. దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు వినండి. ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీకి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే వీళ్ళకి మైనారిటీ కిందకు వస్తారు కాబట్టి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీ ఎందుకు వస్తారు కాబట్టి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు అదొక ఫెచ్చింగ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కంప్లీట్గా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. మైనారిటీస్కి కూడా అవసరం లేదు, బట్ వాళ్ళు కూడా తీసుకెళ్ళండి. ఓసీ అండ్ బీసీ వాళ్ళకి యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకురామని చెప్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఇన్కమ్ సర్టిఫికేట్ నేను డిఫరెన్స్ చెప్తాను. అండ్ బీసీకి అయితే మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే కావాలి. అయితే ఇప్పుడు చూద్దాం అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే, యాన్యువల్ ఇన్కమ్ ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ది 2 lakhs కన్నా తక్కువ ఉంటే, యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సర ఆదాయం, నెలకు ఒక 10,000, నెలకు ఒక 15,000 తీసుకుంటే మనకు యాన్యువల్ ఇన్కమ్ 1,80,000 వస్తుంది. అంటే ఇంచుమించు 15,000 నుంచి 16,000 రూపాయల నెలకి ఇన్కమ్ ఉన్నవాళ్ళు, యాన్యువల్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని తీసుకెళ్తే ఫస్ట్
ఒకటి 10,000 ర్యాంక్ లోపల వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా 100% ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చేస్తారు. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ ఏదైనా సరే 100% ఇచ్చేస్తారు 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ లోపలికి. దెన్ ఇంకొకటి నేను చెప్పేది ఈవెన్ ఓసీకి బీసీకి అందరికీ కూడా. ఇంకొకటి ప్రైవేట్ కాలేజ్ కాకుండా గవర్నమెంట్ కాలేజ్లో పోతే ప్రైవేట్ కాలేజ్లో 100%. ఒకవేళ 10,000 ర్యాంక్ అబవ్ వచ్చిందనుకోండి, మీకు 10,000 ర్యాంక్ అబవ్ వస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉంటే మీకు 35,000 రూపీస్ ఫీ రియంబర్స్మెంట్ వెనక్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు, అక్కడ 1,00,000 రూపాయలు మీకు ఫీ, మీకు ర్యాంక్ అరౌండ్ ఒక 25,000 వచ్చింది, ఇన్కమ్ సర్టిఫికేట్ 2 lakhs లోపల ఉంది అనుకుంటే మీకు 35,000 రూపీస్ వెనక్కిస్తారు. అప్పుడు మీరు ఎంత కట్టాల్సి ఉంటుంది? 65,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్క క్యాస్ట్కి ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీకి స్పెసిఫై చేయలేదు, వాళ్ళకి ఫ్రీ కాబట్టి. బట్ స్టిల్ అవకాశం ఉంటే మీరు ఎస్సీ ఎస్టీ కానీ మైనారిటీస్ కానీ కూడా తీసుకొని పెట్టుకుంటే బెటర్. దానివల్ల మీకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు ఒకవేళ ఆ లోపల వస్తే. మరి ఈడబ్ల్యూఎస్కి ఇన్కమ్ సర్టిఫికేట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే మీకు ఇది ఒక రిజర్వేషన్ లాగా అనుకోండి. అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైనా తీసుకెళ్ళచ్చు, ఓసీ బీసీ వాళ్ళు. కానీ ఈడబ్ల్యూఎస్ మాత్రం ఓన్లీ ఓసీ వాళ్ళకే అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళాలి. అంటే ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కన్నా తక్కువ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద తీసుకెళ్ళాలి. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్తే వీళ్ళకి ఒక రిజర్వేషన్ లాగా, ఇప్పుడు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి రిజర్వేషన్ లాగా ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా కోటా ఉంటుంది. ఇప్పుడు ఒక ఓసీ పర్సన్ ఉన్నాడు అనుకుందాం. సో ఇతనికి యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs 1,90,000 ఉంది వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్. ఇతను ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి? ఇన్కమ్ తీసుకెళ్ళాలా లేకపోతే ఈడబ్ల్యూఎస్ తీసుకెళ్ళాలా అంటే అతను 2 తీసుకువెళ్ళచ్చు. ఇతను ఓసీ క్యాండిడేట్. ఇప్పుడు ఏమవుద్దంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇతనికి 1.9 lakh ఉంది కాబట్టి ఇతనికి ర్యాంక్ బట్టి 35,000 ఫీ వెనకన్నా వస్తుంది, లేదా 10,000 ర్యాంక్ లోపల ఉంటే కంప్లీట్గా ఫీ అనేది కూడా ఫ్రీ అయిపోతుంది. ప్లస్ ఇతనికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇతనికి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇతనికి సీటు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి 20,000 ర్యాంక్ వచ్చింది, ఇంకొక అతనికి 15,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 15,000 ర్యాంక్ వచ్చిన అతని దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఇతనికి 15,000 ఇతను రావాల్సిన సీటు ఈ 20,000 ర్యాంక్ వచ్చిన ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్కి ఇస్తారు. సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వల్ల మీకు సీట్ అనేది ఒకటి రిజర్వ్ అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఫీ రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే ఫీ అనేది రియంబర్స్మెంట్ అవుతుందా అంటే కాదు, ఫీ ఖచ్చితంగా కట్టాల్సిందే. మీరు ఇన్కమ్ లేదు ఓన్లీ ఈడబ్ల్యూస్ ఉంటే ఫీ అయితే ఖచ్చితంగా కట్టాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది అవుతుంది. సో అంత మేజర్ డిఫరెన్స్. మరి ఈడబ్ల్యూఎస్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి, దాని అప్లికేషన్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. సో ఇది మన తెలంగాణ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకునే దానికి అప్లికేషన్. మీ సేవలో మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి క్లియర్గా అన్నీ ఫిల్ చేసి మీ సంతకం పెట్టి అక్కడ ఇస్తే మీకు ఏం చేస్తారంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రెసిడెంట్ డీటెయిల్స్, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఎర్నింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, రీజన్ ఫర్ అప్లయింగ్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి 2 lakhs లోపలే ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కాబట్టి 2 lakhs లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇవన్నీ చేస్తే మీకు ఈ సేవలో మీ సేవలో ఆల్మోస్ట్ 15 days టైం తీసుకుంటారు. 15 days మినిమం నుంచి మ్యాక్సిమం 15 days టైం తీసుకొని మీకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు, లేదా 1 weekలో మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయండి. దెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ రకంగా మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అంతా ఫిలప్ చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. దీని ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ వీటిలో కానీ మీ దీంతో పాటు మీ రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు, తర్వాత ఐటీ రిటర్న్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు, తర్వాత మేము ఎస్సీ ఎస్టీ కాకుండా ఓసీ వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళు కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అప్లై చేస్తే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. సో ఇవి ఈడబ్ల్యూఎస్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి డీటెయిల్. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు తీసుకెళ్ళాలి అంటే ఎక్సెప్ట్ ఓసీ తప్పితే మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈవెన్ మైనారిటీస్ కూడా తీసుకెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. దీంట్లో మైనారిటీస్లో ఏదైనా పర్టికులర్గా ఒక క్యాస్ట్ రిజర్వేషన్ ఏదైనా ఉన్న వాళ్ళు తీసుకెళ్ళాలి. లేదంటే వీళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ వీళ్ళకి ఎక్కడ ఇస్తారంటే మైనారిటీ అనేవాళ్ళు క్రిస్టియన్ మైనారిటీ అండ్ యాజ్ వెల్ as ముస్లిం మైనారిటీ మీ స్కూల్లోనే ఈ మైనారిటీ సర్టిఫికేట్ ఇస్తారు 10th class అప్పుడే. ఆ 10th class మైనారిటీ సర్టిఫికేట్ అది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది నాన్ లోకల్ వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. సో మీరు లోకల్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎక్కడిస్తారు, ఎవరిస్తారు? ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అంటే 40% డిజేబిలిటీ, ఎయిదర్ మీ
ఐస్లో కానీ అంటే కనుచూపులో కానీ కన్నుల్లో కానీ లేకపోతే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ డిజేబిలిటీ ఉండి అప్ టు 40% ఉంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎవరు తీసుకెళ్ళాలి, ఏ క్యాస్ట్ వాళ్ళంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ తీసుకెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మైనారిటీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది ఒక రిజర్వేషన్. సో ఆ రిజర్వేషన్ దాంతో ప్రకారం మీకు సీట్స్ అలొకేట్ అవుతాయి. మరి ఎక్కడ తీసుకెళ్లాలంటే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దానికి తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా కానీ, మనకు హైదరాబాద్లో ఉస్మానియా కానీ లేకపోతే గాంధీ హాస్పిటల్ కానీ వీటిలో పోయి ఇక్కడ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. దెన్ చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, ఎవరైనా చిల్డ్రన్ మిలిటరీకి సంబంధించి డిఫెన్స్ సిస్టమ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేవీ కానీ, మిలిటరీ కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ, వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. వాళ్ళ కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ఈ పర్సన్, ఈ పలాని స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ మా దగ్గర వర్క్ చేస్తున్నారని ఒక సర్టిఫికేట్, ఒక ఇది ఉంటుంది సేమ్ ఫార్మాట్ అందరికీ, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఇస్తే వీళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది. దెన్ ఎన్సీసీ చేసిన వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ ఆంగ్లో ఇండియన్, వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ పర్టికులర్గా చెప్తున్నాను. స్పోర్ట్స్ సర్టిఫికేట్లో నేను కొన్ని సర్టిఫికేట్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఒకసారి. ఇవి స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఎవరన్నా కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు స్పోర్ట్స్లో, నేషనల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఇంటర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఈవెంట్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, స్కూల్ లెవెల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, నేషనల్ అవార్డ్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ చేసిన వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా కనబడుతుంది అనమాట మీకు. సో ఈ రకంగా మీకు ఇది నేను నేషనల్ది చూపిస్తున్నాను, నేషనల్ ఫెడరేషన్ నేషనల్ స్పోర్ట్స్ సంబంధించి ప్రతి ఒక్క దానికి ఇందాక నేను చూపించిన సర్టిఫికేట్ లాగా ఉంటుంది. కాబట్టి స్కూల్స్లో, ఇంటర్ కాలేజెస్లో కూడా స్పోర్ట్స్లో మీరు ఒక స్కూల్ని రిప్రజెంట్ చేస్తూ స్టేట్ లెవెల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, మండల్ లెవెల్ కానీ ఆడి ఉంటే ఆ సర్టిఫికేట్ని మీరు కానీ తీసుకుని వెళ్తే మీకు సపరేట్ ఇదైతే ఉంటుంది, కన్సిడరేషన్ అయితే ఉంటుంది, వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో ఈ రిజర్వేషన్ ఎప్పుడు మీకు హెల్ప్ అవుతుందంటే ఎవరైనా మీతో సేమ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టై అయితే వాళ్ళకి కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకుండా మీకు కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీరున్నారు కాబట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇన్ ద సేమ్ వే ఎన్సీసీ వాళ్ళకు కూడా, అలాగే ఆంగ్లో ఇండియన్స్కి కూడా ఈ రకంగా ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా సేమ్ ఇలాగే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది అప్లై చేయండి. ఇదన్నీ కూడా లోకల్ క్యాండిడేట్స్ అంతా, అంటే తెలంగాణలో ఎవరైతే రాస్తున్నారో ఎగ్జాము వాళ్ళకి, తెలంగాణ రెసిడెంట్ ఉన్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్. మరి నాన్ లోకల్స్ అంటే ఏపీ నుంచి లేకపోతే అదర్ స్టేట్స్ నుంచి తెలంగాణలో ఎంసెట్ రాసిన వాళ్ళకి ఏమేమి కావాలి అంటే ఇందాక నేను చెప్పిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఒరిజినల్ ప్లస్ 2 సెట్స్ జిరాక్స్ కావాలి. దీంతో పాటు రెసిడెన్స్ సర్టిఫికేట్, మీరు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 10 years నుంచి ఉన్నాము అని చెప్పి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది? ఇది కూడా మీకు మీ సేవ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఎంప్లాయర్ సర్టిఫికేట్, లేదా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఫర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ బ్యాంకింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా, గవర్నమెంట్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎంప్లాయర్ అంటే వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో అండ్ సో పర్సన్ ఇక్కడే మా దగ్గర వర్క్ చేస్తున్నాడు ఫ్రమ్ లాస్ట్ ఇన్ ఇయర్స్ నుంచి, సో ఇది వాళ్ళకి మేము ఇచ్చే ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అని ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్లో అయితే సబ్మిట్ చేయాలి. సో ఇవి స్టూడెంట్స్ టోటల్గా మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా మీకు టైం లేదు, మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 10 days 15 days అంటారు, అప్పుడు పరిగెడతా పోయి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వీటి కోసం ట్రై చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. అండ్ ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోయాను, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం మీకు 1st April 01/04/2024 తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం 1st January తర్వాత ఏదైతే ఇస్తారో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ 1st January తర్వాత ఉండేది మాత్రమే అప్లై చేయొచ్చు. లాస్ట్ ఇయర్ దాంతో మీరు అప్లై చేయడానికి లేదు. ఈ ఇయర్ 1st January తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ని తీసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రీవియస్ది ఏది ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. బట్ నా సజెషన్, ఒకవేళ ఇన్ కేస్ మీకు రీసెంట్ది ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ దొరికితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని మాత్రం మీరు రీసెంట్ది అయితే తీసుకెళ్ళండి. సో ఇది కంప్లీట్ కావాల్సిన సర్టిఫికేట్స్. ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉంటే కామెంట్స్ పెట్టండి, దానికి సంబంధించిన రెస్పాన్స్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ వీడియో ఏదైనా రావడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.